హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా అధికారులు కొరడా విధించారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేత చేపట్టారు. కన్వెన్షన్ వద్ద 500 మందికి పైగా పోలీసుల భద్రతతో కూల్చివేతలు చేపట్టారు. భారీ బుల్డోజర్లు, క్రేన్లతో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు. ఎన్ కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాల్లో ఉండగా అందులో తమ్మికుంటలో ఏకంగా 3 ఎకరాల 30 గుంటలు ఆక్రమించినట్లు ఆరోపణలు తలెత్తుతున్నాయి. ఇక ఎన్ కన్వెన్షన్ ఎప్పటి నుంచో వివాదంలో చిక్కుకుంది. చెరువును ఆక్రమించడమే కాకుండా ఫ్లాట్లుగా మార్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నో వివాహాలు, ఈవెంట్లకు వేదికైన ఎన్ కన్వెన్షన్ వేడుకలకు నిర్వాహకులు భారీగా డబ్బు వసూలు చేశారు. ఇక ఎన్ కన్వెన్షన్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారు. హైడ్రా ఏర్పాటు తర్వాత ఎన్ కన్వెన్షన్ అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయి. ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఎన్ కన్వెన్షన్ ద్వారా ఆదాయం పొందారు కాబట్టి జరిమానా కూడా భారీగానే విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులు పోలీసులు మూసివేశారు. ఇక 2016లోనే ఎన్ కన్వెన్షన్ కూల్చివేయాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదుతో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు. తెలంగాణలో హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా అధికారులు కొరడా విధించారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేత చేపట్టారు. కన్వెన్షన్ వద్ద 500 మందికి పైగా పోలీసుల భద్రతతో కూల్చివేతలు చేపట్టారు. ఇక భారీ బుల్డోజర్లు, క్రేన్లతో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు. ఎన్ కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాల్లో ఉండగా అందులో తమ్మికుంటలో ఏకంగా 3 ఎకరాల 30 గుంటలు ఆక్రమించినట్లు ఆరోపణలు తలెత్తాయి. ఇక ఎన్ కన్వెన్షన్ ఎప్పటి నుంచో వివాదంలో చిక్కుకుంది. చెరువును ఆక్రమించడమే కాకుండా ఫ్లాట్లుగా మార్చినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎన్నో వివాహాలు, ఈవెంట్లకు వేదికైన ఎన్ కన్వెన్షన్ వేడుకలకు నిర్వాహకులు కూడా భారీగా డబ్బులు వసూలు చేశారు. ఎన్ కన్వెన్షన్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారు. హైడ్రా ఏర్పాటు తర్వాత ఎన్ కన్వెన్షన్ అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయి. ఇక ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఎన్ కన్వెన్షన్ ద్వారా ఆదాయం పొందారు కాబట్టి జరిమానా కూడా భారీగానే విధించాలని డిమాండ్లు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా అధికారులు కూడా జులంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి కూడా నాగార్జున స్పందించినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఉదయం నుండి కూల్చివేస్తున్నటువంటి సినీ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హైడ్రా అధికారులు బుల్డోజర్ పెట్టి మొత్తం నేలమట్టం చేశారు. అయితే ఏదైతే తుమ్మిడికుంట చెరువులో అక్రమంగా నిర్మాణం చేపట్టినటువంటి అంటే ఎఫ్టీఎల్ లో అదేవిధంగా బఫర్ జోన్ లో నిర్మాణం చేపట్టినటువంటి ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేయడంతో పాటు ఈ రోజు తెల్లవారుజాము నుండి బుల్డోజర్ పెట్టి కూడగొట్టిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా అక్కినేని నాగార్జున దానికి సంబంధించి ట్వీట్ చేశారు. ఏదైతే గతంలో ఇచ్చిన నోటీసుల్ని కూడా మేము సవాల్ చేస్తూ స్టే తెచ్చాము. సో ఈ నేపథ్యంలో కూడా మేము ఎలాంటి అక్రమ కట్టడాలు కట్టలేదు, మా దగ్గర లింక్ డాక్యుమెంట్ ఉంది. సో దీనికి సంబంధించి మేము కోర్టుకు వెళ్తాము. ఒకవేళ అలా ఉండుంటే మేమే దగ్గరుండి కూల్చివేస్తాము, కానీ అలా జరగలేదు. సో మా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా అధికారులు ఏదైతే ఈ అక్రమ కట్టడం అని చెప్పి కూల్చివేశారు. సో ఉదయం కూల్చివేసే ముందు మాకు ఎలాంటి నోటీసులు హైడ్రా అధికారులు ఇవ్వలేదు.
ఇవ్వకుండా అక్రమ కట్టడం కూల్చివేయడం అనేది చట్ట విరుద్ధంగా జరిగింది. సో దీనికి సంబంధించి మేము న్యాయస్థానానికి వెళ్తాము, కోర్టులో మేము దీనికి సంబంధించి పోరాడుతామంటూ కూడా అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు. సో ఈ నేపథ్యంలో కూడా అక్కినేని నాగార్జున ట్వీట్ కి సంబంధించి మరి హైడ్రా అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, మరి నాగార్జున ఏ విధంగా కోర్టుకు వెళ్తారనే అంశాలపై కూడా త్వరలో తెలుస్తుందని చెప్పొచ్చు. మొత్తంగా ఏదైతే అక్రమ కట్టడాలపై కోడా చూపిస్తున్నటువంటి హైడ్రాకు సంబంధించి మాత్రం ఈ ఉక్కుపాదం మోపి దీనికి సంబంధించి ఎన్ కన్వెన్షన్ అయితే ఉదయం నుండి బుల్డోజర్లు పెట్టి కూలుస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే పూర్తిగా దానికి సంబంధించిన కన్వెన్షన్ నేలమట్టం అధికారులు అయితే చేశారు. ఓకే రైట్ శ్రీనివాస్, మరి నాగార్జున ట్వీట్ కి హైడ్రా అధికారులు ఏమైనా ప్రతిస్పందన ఇచ్చినట్టుగా తెలుస్తుందా? అయితే కొద్దిసేపటి క్రితమే నాగార్జున ట్వీట్ చేశారు. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు అయితే హైడ్రా అధికారులు దానికి సంబంధించి ఎలా అంటే ఏ విధంగా స్పందించలేదు. సో కానీ ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే హైడ్రా అధికారులు స్పందిస్తారని తెలుస్తుంది. ఎందుకంటే ఇది నాగార్జున ఆరోపిస్తున్నట్టుగా నాగార్జున ఏదైతే అది మేము లీగల్ గానే కట్టామో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయని నాగార్జున చెప్తున్నప్పటికీ కూడా అది ఇల్లీగల్ ఎఫ్టీఎల్ లో 1 ఎకరం 12 గుంటలు, అదేవిధంగా దీనికి సంబంధించి బఫర్ జోన్ లో ఉన్నటువంటి 2 ఎకరాలు మొత్తం 3 ఎకరాల 12 గుంటలకు సంబంధించి అక్రమంగా ఎన్ కన్వెన్షన్ కట్టారు. ఏదైతే తుమ్మిడికుంట చెరువులు అంటూ కూడా దీనికి పూర్తి ఆధారాలు చెప్పడంతో పాటు వివరించడంతో పాటు దానికి సంబంధించిన నోటీసులు కూడా జారీ చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ నోటీసులకి నాగార్జున స్పందించలేదు. కానీ ఈ కట్టడాలని ఎన్ కన్వెన్షన్ కూల్చివేశాక నాగార్జున ట్వీట్ చేయడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఈ నేపథ్యంలో కూడా హైడ్రా అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే రైట్ శ్రీనివాస్, గతంలో కూడా ఎన్ కన్వెన్షన్ హాల్ ను కూల్చివేయాలని ఫిర్యాదులు వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి వివరాలు ఏంటి? అయితే గతంలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో ఏదైతే ఈ ఎన్ కన్వెన్షన్ ని హీరో అక్కినేని నాగార్జున నిర్మాణం చేపట్టారు. అయితే తుమ్మిడికుంట చెరువు పక్కనే ఉన్నటువంటి ఈ ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఆ చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో 1 ఎకరం 12 గుంటలు, అదేవిధంగా దానికి సంబంధించి పరిసర ప్రాంతం బఫర్ జోన్ లో 2 ఎకరాలు మొత్తం 10 ఎకరాల పరిధిలో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టాడు అక్కినేని నాగార్జున. అదే 10 ఎకరాలలో 1 ఎకరం 12 గుంటలు ఎఫ్టీఎల్ లో ఉంది, అదేవిధంగా 2 ఎకరాలు బఫర్ జోన్ లో ఉంది. సో మొత్తం 3 ఎకరాల 12 గుంటలు ఈ అక్రమం కట్టడం అని కూడా గతంలో సిపిఎం నాయకులు ఇటు లోపల కూడా గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ప్రభుత్వానికి, కానీ అక్కడ అప్పుడు ఈ రెవెన్యూ అధికారికి కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఏదో కంటి తుడుపు చర్యలు చేపట్టడంతో పాటు విచారణ చేశామని కూడా దాన్ని పక్కన పెట్టే పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ అక్రమ కట్టడాలపై హైదరాబాద్ పరిసర మొత్తం ఈ చెరువులకు అదేవిధంగా ఆక్రమణకు గురైన స్థలాలను కూల్చివేసే దిశగా కూడా హైడ్రా ఏర్పాటు చేశారు. ఈ హైడ్రాకు కూడా ఏదైతే ఈ సిపిఎం నేత శోభన్ పూర్తి వివరాలతో కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా హైడ్రా అధికారులు అంటే పూర్తి విచారణ చేపట్టడంతో పాటు మొత్తం ఆధారాలను పరిశీలించి ఇది ఖచ్చితంగా అక్రమ కట్టడమే. ఈ 10 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన నిర్మాణాలలో 3 ఎకరాల 12 గుంటలు మాత్రం అక్రమ నిర్మాణాలు అంటూ కూడా తేల్చడంతో పాటు నోటీసులు కూడా గతంలో జారీ చేయడం, అదేవిధంగా ఈ రోజు తెల్లవారుజామున కూల్చివేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కూడా అక్కినేని నాగార్జున దీనికి సంబంధించి ట్వీట్ చేశారు చెప్పొచ్చు. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. తెలంగాణలో హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా అధికారులు కొరడా విధించారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేత చేపట్టారు. కన్వెన్షన్ వద్ద 500 మందికి పైగా పోలీసుల భద్రతతో కూల్చివేతలు చేపట్టారు. ఇక భారీ బుల్డోజర్లు, క్రేన్లతో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు. ఎన్ కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాలు ఉండగా అందులో తమ్మికుంటలో ఏకంగా 3 ఎకరాల 30 గుంటలు ఆక్రమించినట్లు ఆరోపణలు తలెత్తాయి. ఎన్ కన్వెన్షన్ ఎప్పటి నుంచో వివాదంలో చిక్కుకుంది.
చెరువును ఆక్రమించడమే కాకుండా ఫ్లాట్లుగా మార్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నో వివాహాలు, ఈవెంట్లకు వేదికైన ఎన్ కన్వెన్షన్ వేడుకలకు నిర్వాహకులు భారీగా డబ్బులు కూడా వసూలు చేశారు. ఇక ఎన్ కన్వెన్షన్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారు. హైడ్రా ఏర్పాటు తర్వాత ఎన్ కన్వెన్షన్ అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయి. ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఎన్ కన్వెన్షన్ ద్వారా ఆదాయం పొందారు కాబట్టి జరిమానా కూడా భారీగానే విధించాలనే డిమాండ్లు చేస్తున్నాయి. ఇక ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులు పోలీసులు మూసివేశారు. 2016లోనే ఎన్ కన్వెన్షన్ కూల్చివేయాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. చెరువుల కబ్జాలను కూడా ఎంతటి వారైనా కూడా ఖచ్చితంగా తొలగిస్తాం. ఈ చెరువులే వరప్రదాయని తెలంగాణ ప్రాంతానికని పదే పదే మంత్రివర్యులు కానీ ప్రభుత్వం కానీ చెప్తా వచ్చింది. అయితే ప్రధానంగా సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు, మంచిని ప్రజలకు బోధించేవాళ్ళు. వాళ్ళని ఆదర్శంగా సమాజం తీసుకుంటుంది. హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారు. పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది. టీవీ ఛానళ్లలో, పేపర్లలో చూపించారు. అక్కినేని నాగార్జున గారు కూడా దాని మీద స్పందించారు. ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు. ఎందుకు అక్కినేని నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి? ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నారు. చెరువుల కబ్జాల ఇప్పుడు తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రామరెడ్డి ఫిర్యాదుతో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున కూడా స్పందించారు. ఆ ల్యాండ్ కు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయని, తాను లీగల్ గా ప్రొసీడ్ అవుతానని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.